హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వరల్డ్. ఈ రోజైతే మేము రోడ్ ట్రిప్కి వెళ్తున్న వ్లాగ్ అనమాట. ఇది ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. గోలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే 6 members అయితే వెళ్తున్నాము. ఎక్కడికో గెస్ చేయండి. ఆల్రెడీ మ్యాప్స్ చూపించాను కదా, ఒక గెస్ అయితే చేసి పెట్టేసుకోండి. సో వెనకాల మొత్తం లగేజ్, మిడిల్ రోలో అత్తయ్య మామయ్య పిల్లలు కూర్చున్నారు, ఫ్రంట్ నేను సురేష్ అనమాట. స్టార్ట్ అయితే అయిపోయాం. సాయిది హాయ్ చెప్పు. హాయ్ ఎవ్రీవన్. ఎక్కడికి పోతున్నావు ఎవ్రీవన్? గోవాకి వెళ్తున్నావా? ఓకే. మైసూర్. సురేష్కి కొంచెం డౌట్ అయితే ఉండే, అవుటర్ పై నుంచి ఎగ్జిట్ 3 చూపిస్తుంది ఏంటని. బట్ యాక్చువల్గా కూడా అదే అనమాట, ముంబై రోడ్కి వెళ్ళే రూట్. ఎగ్జిట్ 3లోనే ఎగ్జిట్ అయిపోయాము. గచ్చిబౌలి నుంచి ఎగ్జిట్ 3కి అయితే వచ్చేసాము. అదైతే ముంబై హైవేకి వెళ్తుందన్నమాట, ముంబై రోడ్. సో దిగిన తర్వాత, అవుటర్ దిగిన తర్వాత ట్రాఫిక్ అయితే ఇలా ఉండే. కొంచెం మంచి ట్రాఫిక్ టైంలోనే బయలుదేరాం. యాక్చువల్గా అయితే నైట్ బయలుదేరదాం అనుకున్నాం, బట్ స్టార్ట్ అయిన తర్వాత అనిపించింది కరెక్ట్గానే మంచిగానే బయలుదేరాము అని. యాక్చువల్గా గోలుని హాఫ్ డే స్కూల్ నుంచి తీసుకొద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఎందుకులే మరి అంత తొందర అనుకున్నాం. కానీ అట్లా తీసుకొచ్చి స్టార్ట్ అయితే ఇంకా బాగుండేది. యాక్చువల్గా బంగూర్ అంట, ఇక్కడికి వచ్చేసాము. కర్ణాటకలోకి ఎంటర్ అయితే అయిపోయాము ఆల్మోస్ట్. ఇంకా సోలాపూర్ రూట్ అయితే తీసుకున్నాం అనమాట. మేము చాలా వీడియోస్ చూసిన తర్వాత ఈ రూట్ అని ఫిక్స్ అయ్యాము. ఇంకా జస్ట్ టైం వచ్చేసి 6:40 అవుతుంది, బట్ చాలా చీకటి అయిపోయింది మేము వెళ్ళే రోజు అయితే. యాక్చువల్గా వింటర్ కదా, అలాగే ఉంటుంది, బట్ ఇంకా చాలా జల్దీ చీకటి అయిపోయినట్టు అయితే అనిపించింది. మామూలుగా కర్ణాటకలో అయితే రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం ట్రక్స్ అవి ఇంకా నైట్ ఎక్కువ ఉంటాయి కదా, అలా అనమాట. ఇది కూడా కొంచెం అవుటర్ లానే అనిపించింది, సిటీలోకి ఎంటర్ అవ్వకుండా. ఆల్మోస్ట్ మాకు నిర్నా అనే ఊరు దాటేంత వరకు అయితే రోడ్ చాలా బాగుంది. అండ్ అన్ని పెట్రోల్ బంక్ అవన్నీ కూడా మంచిగా అనిపించాయి. ఇంకా 11 hours 35 minutes అయితే చూపిస్తుంది నాన్ స్టాప్గా వెళ్తే. బట్ మనం చాలా స్టాప్స్ అయితే తీసుకుంటాం కదా నైట్ డిన్నర్ చేయడానికి. ఇంకా నైట్ కంటిన్యూస్గా డ్రైవింగ్ అంటే కష్టం కాబట్టి చాలా ప్లేసెస్లో అయితే ఆగాము, బట్ కొద్దిసేపే ఆగామన్నమాట. ఆల్మోస్ట్ బీదర్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా పూణేకి ఇంత డిస్టెన్స్ ఉందని అయితే చూపిస్తుంది బోర్డు అక్కడ. రోడ్స్ ఇక్కడ వరకు చాలా బాగున్నాయి, పూణేకి ఎంటర్ అయ్యేంత వరకు. ఇంకా 11 hours 32 minutes, టైం వచ్చేసి 6:45 అలా అవుతుంది. బట్ ఫుల్ చీకటి అయిపోయింది మాకైతే. ఇంకా నైట్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఓకే, ఆ రోజు సురేష్ అంతా రెస్ట్ అయితే తీసుకున్నాడు డే టైంలో కొంచెము. సో వెళ్ళేటప్పుడు అస్సలు ప్రాబ్లం అవ్వలేదు, మంచిగానే వెళ్ళామన్నమాట. చాలా టోల్స్ అయితే తగులుతున్నాయి మధ్యలో. ఇది ఫస్ట్ టోల్ అనుకుంటా, నాకు సరిగా గుర్తులేదు ఇది ఏ టోల్ గేటో. బట్ ఇక్కడ కొంచెం స్లోగా అయితే వెళ్తున్నాము, లైట్గా ట్రాఫిక్ అయితే ఉండే. ఇంకా మనకి 574 kilometers అయితే ఉంది. ఈవినింగ్ 7 o'clock అవుతుందన్నమాట. రోడ్స్ బాగున్నంత వరకు ఇంకా టైం చూసుకుంటూ మేమైతే డ్రైవ్ చేస్తున్నాము. అంటే సురేష్ కొంచెం నాన్ స్టాప్గా ఒక 9 వరకు అట్లా డ్రైవ్ చేద్దామని అయితే అనుకున్నాము. బట్ పిల్లలకి మధ్యలో ఆకలి వేసింది. ఇంకా కొద్దిసేపు అయితే ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఇంకా కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాతనే ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించుకున్నాము. ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్తోనే వెళ్ళాము. బట్ ఇంకా కర్ణాటకకి వెళ్ళేసరికి కొంచెం తగ్గింది. గుంట్రే అనుకుంటా ఆ ఊరు. అక్కడైతే పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ ఫిల్ చేయించేసుకొని అక్కడే డిన్నర్ అయితే చేసేసాము. యాక్చువల్గా డిన్నర్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళాము ఆ ఒక్క రోజుకి, నైట్ ఒక్క పూట అని చెప్పేసి. ఇంకా ఎట్లా రిమైనింగ్ 10 days అదంతా బయటనే కదా.
డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆ రోజు నేను, మామయ్య, సురేష్ ముగ్గురం పడుకోలేదు. సురేష్ డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ మేము రోడ్ ట్రిప్లో వెళ్ళడము. సో ఇంకా మామయ్య కూడా పడుకోలేదన్నమాట, ఎందుకు రిస్క్ అన్నట్టు. అండ్ చాలా వీడియోస్లో చూసాను, మనకి ఇంకా కర్ణాటక దాటిన తర్వాత కొంచెం హోటల్స్ ఉండవు, ఫుడ్కి ప్రాబ్లం అయింది అన్నట్టు అన్నారు. బట్ చాలా రెస్టారెంట్స్ అయితే మాకు కనిపించాయి. సో దానికోసమే తీస్తున్నాను అనమాట ఈ వీడియో. ఇంకా 10 hours 1 minute అయితే ఉంది మనకి. ఇంకా నాకైతే 499 నుంచి 400 వచ్చేంత వరకు కిలోమీటర్స్, 499 kilometers to 400 వచ్చేంత వరకు చాలా టైం పట్టింది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే కరెక్ట్ మేము ఆ డిస్టెన్స్లోనే సోలాపూర్ అట్లా మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయ్యాము. అక్కడ కొంచెం రోడ్స్ చాలా ట్రబుల్గానే ఉండే అనమాట. అండ్ నైట్ జర్నీ ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఎట్లుంటుందో తెలియదు. సో కొంచెం స్లోగానే వెళ్ళినాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అట్లా అవుతుంది. ఆ టైంకి ఇంకా డిన్నర్ చేయగానే పిల్లలు పడుకున్నారు. కొంచెం ఎంత మనకి ఇంకా 431 kilometers ఉంది, 8 hours చూపిస్తుంది. మార్నింగ్ 6కి రీచ్ అవుతామని చూపిస్తుంది. నిర్నా నుంచి సోలాపూర్ వరకు అయితే పెట్రోల్ బంక్స్ అసలు కనబడలేదు. మేబీ ఉంటే రూట్ కూడా అస్సలు బాగాలేదు. అక్కడి వరకు అయితే చాలా బాగానే ఉండే. ఇంకా ఎక్కడైతే మనం మహారాష్ట్రకి ఎంటర్ అయ్యామో అక్కడ నుంచి బాగాలేవు రోడ్లు. ఇక చూడాలి. టైం అయితే ఇప్పుడు 9:50 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 30-40 స్పీడ్లోనే రావాల్సి వస్తుంది. ఈ రోడ్ అంత ఘోరంగా ఉన్నాయన్నమాట రోడ్లు. అంత ఆలోచించి మెల్లగా నడుపుకుంటూ వచ్చినా గుంతలలో పడుతూనే ఉంది కారు. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది, హెచ్పిది. సో ఇందాకే నల్దుర్గ్ ఫోర్ట్ కూడా క్రాస్ చేసి వచ్చేసాము. దాని తర్వాత తుల్జాపూర్ ఉంది. మోస్ట్లీ తుల్జాపూర్కి వెళ్ళిన వాళ్ళందరూ నల్దుర్గ్ ఫోర్ట్కి కూడా వెళ్తారు కంపల్సరీ. సో ఆల్మోస్ట్ అక్కడైతే రోడ్ అస్సలు బాగాలేదు. ఈ రోడ్ అయితే మళ్ళీ ఇంకా తర్వాత సోలాపూర్ దాటిన తర్వాత వెంటనే ఒక హైవే లాగా అయితే వచ్చింది. ఈ రోడ్ చాలా బాగుండే, మంచి మన అవుటర్ లాగా. మళ్ళీ 2 sides లైటింగ్, అదంతా ట్రబుల్ ఏం లేదనమాట ఇక్కడ. ఇది గోవాకి వెళ్ళే రోడ్ అంటే అయితే చిన్న ఏదో చిన్న ఊరు కూతున్నట్టుంది. ఇంకా మాకైతే 147 kilometers ఉంది, 3 hours 30 minutes. యాక్చువల్లీ ఒక దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ముందుకు పోయి అక్కడ అడిగితే మళ్ళీ వెనకాలకి రమ్మని కావేరీ హోటల్ దగ్గర లెఫ్ట్ తీసుకోమన్నారు. తీసుకొని మళ్ళీ ఇటు వస్తున్నాం. టైం వచ్చేసి ఇక 4 అవుతుంది. ఈ రోడ్డు ఇక అంతే. ఇది అంబోలి ఘాట్కి వెళ్ళే రోడ్. చాలా ఘోరంగా ఉంది ఇక్కడైతే. మా సైడ్ అయితే చిన్న చిన్న పల్లెటూర్లకు పోవడానికి ఉంటుంది ఇట్లా రోడ్. ఇలా మళ్ళా 1 way. సింగిల్ రోడ్ అంటే ఇందులోంచి లారీలు పోతున్నాయి, ట్రక్కులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. అండ్ మధ్యలో చాలా కొద్దిసేపే ఆపుకున్నాము. జస్ట్ ఒక 1/2 hour రిలాక్స్ అయ్యాడు సురేష్ అయితే. ఎంత ఆపమన్నా ఆపలేదు. ఇంకా తొందరగా రీచ్ అయిపోతే పని అయిపోతుంది అన్నట్టు ఇంకా కంటిన్యూస్గా డ్రైవ్ అయితే చేశాడు. యా, అంబోలి ఘాట్ రోడ్స్ అయితే వచ్చేసామన్నమాట దాని దగ్గరికి. ఇంకా ఇది కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే బాగుండేది. యాక్చువల్లీ ఇప్పుడు 4-4:30 అవుతుంది. కానీ ఇంకా వెళ్తురు అయితే అంతగా రాలేదు. ఇంకా మేము చాలా లక్కీ అని ఫీల్ అయ్యాము, ఎందుకంటే ఫాగ్ లేదు అసలు ఆ రోజు. యాక్చువల్గా మేము చాలా అనుకున్నాము ఫాగ్ ఉంటే ఖచ్చితంగా ఎక్కడన్నా ఒక 1-2 hours నైట్ ఆపాల్సి వస్తుంది అని.
అది కూడా ఒక పెట్రోల్ బంక్లో జస్ట్ ఒక ½ an hour ఆగామని చెప్పా కదా ఇందాక. సో ఇదైతే అంబోలి ఘాట్ రోడ్. చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి, ఎందుకంటే నైట్ అంతా ఆల్మోస్ట్ నిద్ర లేదు కాబట్టి కొంచెం చాలా స్లోగా అయితే వెళ్ళాము. యాక్చువల్గా రోడ్ అంతా బాగాలేదు అండ్ ఘాట్ రోడ్స్ కాబట్టి చాలా టర్న్స్ అదంతా ఉంటుంది అండ్ పక్కన అంతా ఇంకా లోయ. సో కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలి. మ్యాక్సిమం నిద్ర వస్తే అయితే ఇక్కడ ఆపేసుకోండి కార్ ఎక్కడైనా, దీనికన్నా ముందు వచ్చి ఎక్కడైనా పెట్రోల్ బంక్ కానీ ఏదైనా కొంచెం సేఫ్ ప్లేస్లో అయితే ఆపండి. మరి ఎక్కడ పడితే అక్కడ కాకుండా చీకట్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. యాక్చువల్గా చాలా పెద్ద ఘాట్ చెట్లు, ఇంకొంచెం సన్ వచ్చుంటే బాగుండేది అసలు. మనం ఒకసారి పోయి వస్తుందనే ఇట్లే విశాఖపట్నం పోయి అది ఇట్లే ఉన్నాయి కూడా లారీ ఉండొచ్చు. డ్రైవింగ్ చేశాడు సురేష్. నేనేమో అప్పు బావా అరగంట వండడం లేదు, నా ప్రాణాలను నెట్టిపోతున్నాయి. నాకైతే ఇంత భయం వేసింది. కష్టపెట్టానా నాకు, కానీ ఇంకొక స్పీడ్ డ్రైవర్ ఉంటే బాగుంది. కార్ తీసుకుంది చాలా బెటర్ అయింది. అప్పుడు అనిపించింది నేను కూడా డ్రైవింగ్ చేస్తే అయ్యో చాలా అంతే అంతే. మనం హోటల్ పోయి దానికి అనిపించదు, హోటల్ పోయి స్పెసిఫిక్ గా అడిగి పోతే కానీ నీకు అనిపించదు. లేకపోతే సముద్రంలోకి వెళ్ళి రోడ్డు ఎత్తాడు ఎవడన్నా పక్క పోండి. ఇప్పుడు ఒరిస్సా పోతున్నా పక్క పన్న కనబడుతుంది చూడు, అది బంగారు కథ. లేచింది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చిట్టి బంగారు తల్లేమో అప్పుడే లేచింది, పెద్ద బంగారు తల్లేమో ఇప్పుడే లేచింది. చిట్టి బంగారు తల్లి చూడు తెలుసు. సాయి బ్యాడ్ గా నవ్వుడంటే ఎట్లా నవ్వుతారా? నవ్వరట స్మార్ట్ నవ్వరంటే ఇట్లా ఫోటోలు వస్తారు సన్ గుట్ట సైడ్ పోయిండు, అలిగిండు జరా బ్రష్ చేసుకుంటాడు. గుట్ట సన్ నువ్వట్లా మాట్లాడక్కర. ఏ ఊరు? మంగళూరు. బెంగళూరు దగ్గరే. సిద్దిపేట టీజీ 11 8 ఇట్లా హైదరాబాద్. ఆదిలాబాద్
No. సో ఆ రోజైతే వెళ్ళగానే లంచ్ చేసేసి ఇంకా కాసేపు పడుకొని లేచిన తర్వాత బీచ్కి వెళ్ళాము. ఇది నెక్స్ట్ డే బీచ్కి వెళ్ళగానే వెంటనే అక్కడ గోలు చెప్పు అటు ఇసిరేసింది కావాలని వాటర్లోకి ఎట్లయినా వెళ్ళాలని చెప్పేసి సురేష్ ఆ చెప్పు కోసం వెళ్ళేసి వాటర్లో పడ్డాడు నా ఫోన్తో సహా. ఫోన్ అసలు పని చేయలేదు. ఇంకా నైట్ మొత్తం ఛార్జింగ్లో పెట్టేసి తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత డ్రైయర్ పెట్టినాము చాలాసేపు. ఇప్పటికీ కొంచెం ఇంకా ట్రబుల్ ఇస్తూనే ఉంది ఫోన్. యాక్చువల్గా కేర్ఫుల్గా ఉండండి కొంచెం ఫోన్స్తో. కొన్ని ఫోన్స్ ఏమో మొత్తం వాటర్ ప్రూఫ్ ఉంటాయి. ఇది ఒక్కసారి జస్ట్ ఒక 5 seconds ఇట్లా పడి లేచినందుకే ఫోన్ పాడైపోయింది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు నైట్ చాలా మూడ్ ఆఫ్లో ఉండే, ఫోన్ పాడైపోయింది అన్నట్టు. సరే ఇంకా ఏమైతే అదైందిలే అని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళాము బీచ్కి. ఆఫ్టర్నూన్ అండ్ లంచ్ చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాము. తర్వాత ఈవినింగ్ వెళ్ళేసి అండ్ ఇది నెక్స్ట్ డే నైట్ పడుకొని లేచిన తర్వాత ఇది గోవా ఫిష్ మార్కెట్ అనమాట. మనము ఇప్పుడు వెళ్తున్నాము దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి. మేము లాస్ట్ 2 times వెళ్ళినప్పుడు అసలు వెళ్ళలేదు. ఇది ఇంకా 63 minutes ఉంది, 63 kilometers ఉంది, 1 hour 10 minutes అలా చూపిస్తుంది. రోడ్ అయితే గోవాలో చాలా బాగున్నాయి అండ్ సురేష్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు రోడ్ ట్రిప్ని. రోడ్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి అండ్ మేము చాలా ఎర్లీగా లేచి బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ ట్రిప్ అంతా చాలా తొందరగానే లేచాము. మేము అక్కడికి వెళ్ళడానికి ముందే బుక్ చేసుకున్నాం అనమాట. దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మనకి అఫీషియల్ గవర్నమెంట్ది వెబ్సైట్ ఉంటుంది దూద్సాగర్ వాటర్ ఫాల్స్ది. కంపల్సరీగా మీరు కూడా ముందే బుక్ చేసేసుకుంటే బెటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఒక జీప్ అట్లా మాట్లాడుకోవడం అదంతా ఏముండదు. రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకునే బదులు ముందే బుక్ చేసేసుకుంటే చాలా బెటర్. మేమైతే అదే పని చేసాం. ఇంకా అండ్ చాలా బాగుండే రూట్ ఇంకా జర్నీ అయితే. అప్పుడప్పుడే సన్ వస్తున్నాడు, సన్ రైజ్ అదంతా చూసుకుంటూ ఆ చెట్ల మధ్యలోంచి వెళ్తుంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. మేము వెళ్ళినప్పుడు మంచిగా ఫ్రెష్గా అందరం ఉన్నాము. బట్ లాస్ట్ ట్రిప్ ఎండ్ అయ్యేసరికి అంటే ఈ గోవా కాదు యాక్చువల్గా గోవా, గోకర్ణ, ఉడిపి, మురుదేశ్వర్, కొల్లూరు, సో ఫస్ట్ చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము. నేను ఇక్కడ దూద్సాగర్ కూడా వెళ్తున్నాము. సన్ చూడండి అప్పుడే వస్తున్నాడు, ఎంత బ్యూటిఫుల్గా ఉండను. ఆ పక్కన రివర్ అసలు ఆసమ్ ఉండే వ్యూ అయితే. సో అలా ఇంకా ఫ్లైఓవర్స్ గోవా ఇదంతా రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ మేము లాస్ట్ టైం వచ్చాం సౌత్ గోవాకి వెళ్ళినప్పుడు ఇలాగే వెళ్ళాం అనుకుంటున్నాం. కొంచెం రోడ్స్ అయితే కొంచెం గుర్తున్నట్టే అనిపించాయి. ఈ క్లిప్స్ అయితే జస్ట్ సన్ కోసమే క్యాప్చర్ చేశాను. ఎంత బాగుంది చూడండి, బిల్డింగ్ బయటికి వస్తుంది లోపలికి వెళ్తుంది, చాలా ఆసమ్గా ఉండే. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. సన్ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోయింది, మ్యాజిక్ అనుకుంటూ. రోడ్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి మన వెహికల్లో వెళ్ళినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు గోవాలో మొత్తం తిరగడానికి. యాక్చువల్గా లాస్ట్ టైము మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా, సో అప్పుడు సురేష్కి అర్థమైపోయింది ఇంకా ఓకే బాగానే ఉన్నాయి డ్రైవ్ చేయొచ్చు గోవాలో అన్నట్టు. సో అందుకని అంత ధైర్యం చేసేసి మా కార్ తీసుకెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం రోడ్ ట్రిప్ ఇంత లాంగ్ అయితే వెళ్తున్నాము.
Sport drive mode activated. మా దేవుడా కడుపులు ఇట్లా అయింది బావా అంత ఫాస్ట్గా ఇంత ఫాస్ట్గా వెళ్తే Wet mode is activated. Rough road mode is activated. ఫిష్ City drive mode activated. మచ్చి మచ్చి మచ్చిలి అదే మచ్చి ఒక్కటే సింగులర్ కాబట్టి మచ్చి మచ్చిలి చేపలు ఫిషెస్ చేపలు అండ్ దూద్ సాగర్కి వెళ్ళే రోడ్ కూడా బాగానే ఉంది. ఇదంతా అదే రోడ్ అనమాట, బెల్గావి రోడ్. చాలా బాగుంది, పెద్ద ట్రబుల్ అయితే ఏం అవ్వలేదు, మంచిగా వెళ్ళాము. రోడ్డు చాలా ఖాళీగా ఉండే, ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి. అండ్ దూద్ సాగర్కి వెళ్ళాలనుకుంటే కొంచెం మార్నింగే వెళ్తే బెటర్, కొంచెం ఆడుకోవడానికి అక్కడ స్పెండ్ చేయడానికి బాగుంటుంది. అండ్ మనం ఎంత తొందరగా వెళ్ళినా జస్ట్ 1.5 hour అక్కడ మనకి టైం ఇస్తారు. అక్కడి వరకు జీప్లో వాళ్ళే తీసుకెళ్తారు. జస్ట్ కొంచెం ప్లేస్ ఉంటుంది, ఒక 12 kilometers లాంగ్ అయితే మనం వాళ్ళ జీప్లోనే వెళ్ళాలి, ముందే బుక్ చేసేసుకోవాలి మనము. అండ్ దూద్ సాగర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా ఆసమ్, నచ్చింది మాకైతే. ఫుల్గా ఎంజాయ్ చేసాము, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసారు. వాటర్ అయితే మామూలుగా చల్లగా లేవు అసలు, ఇంకా ఆల్మోస్ట్ ఐస్ వాటరే అన్నట్టు. దిగడానికి భయం వేసింది కానీ ఒక్కసారి దిగిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా వర్త్ విజిటింగ్ అనమాట, కొంచెం కాస్ట్లీ కాకపోతే. అండ్ ఇదంతా అదే రూట్. మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటే మాకు అసలు ఎక్కడ బ్రేక్ఫాస్ట్కి అవైలబుల్ లేకుండే. ఈసారి కొంచెం మేము గోవాలో తీసుకున్న రూమ్లో బ్రేక్ఫాస్ట్ లేదు, యాక్చువల్గా అక్కడ కిచెన్ లేదు. సో మాకు బ్రేక్ఫాస్ట్ అలా బుక్ చేసుకోవడానికి వీలు అవ్వలేదు అనమాట. అండ్ దిస్ రూట్ ఈస్ వెరీ 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 బ్యూటిఫుల్. అసలు సన్ అప్పుడే వస్తుంటా చెట్ల మధ్యలోంచి. ఆసమ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సురేష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు డ్రైవింగ్, కాకపోతే అఫ్ కోర్స్ చాలా టయర్డ్ కూడా అయ్యాడు. మొత్తం ట్రిప్ ఎండ్ అయ్యేసరికి 9 days ట్రిప్. ఇంకొక 2 drivers ఉంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా, బట్ ఇక్కడ సురేష్ ఒక్కడే డ్రైవ్ చేశాడు. సో రోడ్స్ కూడా చూడండి ఎంత నీట్గా, మంచి, అసలు ఇంత కూడా ప్రాబ్లమేటిక్గా అయితే లేదు, ఒక్క గుంత అట్లా ఏం లేదు. టూ వే రోడ్ కాబట్టి మంచిగా ఉంది. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఆ దూద్ సాగర్ పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి బుకింగ్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నాయి 2-3 బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్. అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. వితౌట్ బ్రేక్ఫాస్ట్ వెళ్తే మాత్రం అసలు ఎంజాయ్ అయితే చేయలేరు. పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి మెయిన్ ఫుడ్ ఇంకా స్టే అదంతా మంచిగా ఉండేటట్టు అయితే చూసుకున్నాం మేము త్రూ అవుట్ ద ట్రిప్. లాస్ట్ డే ఒక్కటి ఇబ్బంది అయింది, అది ఎందుకో తర్వాత చెప్తాను. ఇంకా ఈ రూట్ కూడా మంచిగా అనిపించింది. సో ఓవరాల్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత దూద్ సాగర్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వాటర్ ఫాల్స్ వాటర్ చూడు. ₹100 రెడీగా పెట్టుకోండి. అక్కడ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసామని చెప్పారు కదా, అక్కడే మనకి ఈ జీప్ ఒకటి అలాట్ చేసేస్తారు, ఎవరి జీప్ వాళ్ళకి అనమాట. ఒక 7 members ఒక్కొక్క జీప్ యాక్చువల్గా. అండ్ అక్కడే మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వేసుకున్నాం. లైఫ్ జాకెట్స్ లేకుండా అయితే అస్సలు వెళ్ళకూడదు. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ కోసం అక్కడ ఫీ అదంతా మళ్ళీ పే చేయాలి. మేము ముందే ఒక ₹150 ఈచ్ పెట్టేసి ముందే రిజర్వ్ చేసేసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి జీప్కి తర్వాత పే చేయాలి.
తర్వాత మళ్ళీ ఇక్కడేమో ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. ఇక్కడ కొంచెం వాష్రూమ్స్కి వెళ్ళేది ఉంటే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మన దగ్గర ఏమైనా వాటర్ బాటిల్స్ ఉన్నాయా, ప్లాస్టిక్ ఏమైనా ఉందా అదంతా చెక్ చేసి లోపలికి, ఇది కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇందులోకి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ వర్త్ విజిటింగ్ దిస్ ప్లేస్. చాలా అంటే చాలా బాగుండే. కొంచెం కాస్ట్లీ, బట్ అందరం కలిసి వెళ్ళినప్పుడు కొంచెం వెళ్తే బాగానే ఉంటుంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా కిడ్స్తో కొంచెం భయమే అనిపించింది వెళ్ళిన తర్వాత, బట్ బయటికి వచ్చిన తర్వాత అరే ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేది అన్నట్టు అనిపించింది. రోడ్ చూడండి చాలా ఘోరంగా ఉందన్నమాట. అక్కడికి మన వెహికల్స్ అస్సలు అలో చేయరు, ఓన్లీ వాళ్ళ జీప్స్లోనే వెళ్ళాలి మనము. చాలా బాగుండే పొద్దున్నే కాబట్టి బ్యూటిఫుల్ సీనరీస్ లాగా అనిపించింది ప్లేస్ అంతా. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో అసలు వాటర్ నుంచి మన జీప్ వెళ్ళడము అదంతా అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నారు, చాలా మంది వెళ్తూ ఉంటారు. మనకి 6 to 7 hours అట్లా పడుతుంది. కొంచెం స్లోగా నడిచే వాళ్ళకైతే 8 hours కూడా అలా పడుతుంది. ఇక్కడ రోడ్డు పై నుంచి వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. ఇదంతా దూద్సాగర్ వాటరే. అసలు ఇదైతే ఫస్ట్ చూడగానే వావ్ అనిపించింది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. వీళ్ళందరూ ట్రెక్కింగ్ చేస్తున్నారు. మాకు అనిపిస్తుంది అసలు మేము 20s to 25 నుంచి 30 years ఆ మధ్యలో టైం చాలా వేస్ట్ చేసాము. చాలా ట్రెక్కింగ్స్ అట్లా వెళ్ళుంటే బాగుండేది అని. ఇప్పుడు కిడ్స్తో కుదరదు, కిడ్స్ని వదిలేసి వెళ్ళలేము. సో ట్రెక్కింగ్ అంటే ఓన్లీ విత్ గైడ్ దే అలో. ఇక్కడ కంపల్సరీ గైడ్తోనే అలో చేస్తారు లోపలికి అయితే ట్రెక్కింగ్. 7-8 hours పడుతుంది. లేదంటే అసలు మనకి అర్థం 7 గంటల నుంచి 2 గంటలు. वो लोग भी सेम रास्ता लेते हैं क्या? बीच में एक शॉर्टकट 2 किलोमीटर का, तो ये शॉर्टकट जाएगा. अच्छा. हाँ नहीं निकल బాగాలేదా? అదే సుపారీ దగ్గర బాగా ఒక్కలు ఉంటాయి చూస్తూ. అదే బాగాలు అది కాకుండా ఇంకోటి బుకింగ్ ఉంటుంది, బుకింగ్ ఫీజ్. అది అది మనిషికి 110 ఏమో. కొంచెం కాస్ట్లీ ఇటు, కొంచెంగా చాలా కాస్ట్లీ అని. ఇక కొండలు చూడు ఎక్కడి నుంచో పైన.
రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇది శివ టెంపుల్ అట, ये पहला वाला शिव जी का, ఇంకోటి వాటర్ ఫాల్స్ టెంపుల్. दूसरा वो वाटरफॉल, इसका काम चालू है. अच्छा, वो डंगर पे ट्रेन का पटरी दिखता था, झाड़ पूरा बड़ा हो गया. చూసినావా రే సాయి? పైన పైన వాటర్ అవగట్టడు. ఆగ్రా ఇక్కడ రా. చెట్టు చూడు. జీప్ దగ్గరికి అంటే పార్కింగ్, ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ లోపలికి మనం ఒక 1/2 కిలోమీటర్ అలా నడవాలి. ఐ మీన్ ట్రెక్కింగ్. అది కూడా వాటర్ ఫాల్స్ పైన నుంచి అట్లా వాటర్లోంచి నడుస్తుంటే చాలా అయితే మస్తు ఉండే ప్లేస్, ఫుల్ ఎంజాయ్ చేసాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మంగేషి టెంపుల్కి అయితే వచ్చాము. లాస్ట్ టైం గోవా విజిటింగ్లో కూడా ఈ ప్లేస్ ఉండే, సో అత్తయ్య వాళ్ళు కూడా చూపిద్దామని అయితే మళ్ళీ ఒకసారి విజిట్ చేసాము. శివయ్య అలా మమ్మల్ని పిలిపించుకున్నాడు అనమాట ఇక్కడికి సెకండ్ టైం. చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత ఇంకా మేము గోవాలో ఇంకా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఓవరాల్గా గోవాలో 3 nights 2 days అయితే ఉన్నాము. అండ్ హోటల్కి వచ్చేసి మాకు 17,000 అయింది. 2 rooms బుక్ చేసాము. ఇంకా అత్తయ్య మామయ్య గోలు ఒక రూము, నేను సురేష్ అండ్ సాహిత్య ఒక రూమ్ అట్లా. సో ఓవరాల్గా 3 nights 2 days అనమాట స్టే గోవాది. అండ్ ఇక్కడ ఫౌంటైన్ ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ కొంచెం మనకి కలర్ఫుల్గా బిల్డింగ్స్ అదంతా ఉంటుందని చెప్పేసి మేము సెర్చ్ అయితే చేస్తే ఈ ప్లేస్కి ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు వెళ్ళలేదు. సో ఈసారి మనకు ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం అన్నట్టు చాలా అయితే ఎక్స్ప్లోర్ చేసాము గోవాని. అంటే కొంచెం చిల్ అవ్వాలంటే ఆ వైబ్స్ అదంతా ఇక్కడే మనకి గోవాలోనే దొరుకుతాయి అంటాడు సురేష్. ఇంకా చాలా ఇష్టమైన ప్లేస్ యాక్చువల్గా తనకి. సో నేను అస్సలు అంటే వద్దు గోవా కంటే వద్దు అని చెప్పేసి గోవానే ఫిక్స్ చేశాడు. యాక్చువల్గా గోకర్ణ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన ట్రిప్, బట్ గోకర్ణలో అస్సలు స్టేస్ బాగాలేవు అని చెప్పేసి ఇంకా గోవా కొంచెం దూరమే కదా అని చెప్పేసి గోవాని యాడ్ చేశాడు, ఇంక్లూడ్ చేశాడు అనమాట ట్రిప్లో. అండ్ వర్త్ విజిటింగ్. ఓకే, మేము ఎంజాయ్ చేసాము. కిడ్స్ బీచ్ ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా ఇంకా ఇక్కడ బీచెస్ చూసాం కాబట్టి నెక్స్ట్ వెళ్ళిన గోకర్ణలో బీచ్కి అయితే వెళ్ళలేదు, జస్ట్ టెంపుల్ అయితే విజిట్ చేసుకున్నాము గోకర్ణలో. అండ్ బిల్డింగ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. దిస్ ట్రిప్ ఈస్ వెరీ వెరీ నైస్ యాక్చువల్గా. ఈ ప్లేస్లో తిరగడం వల్ల మన కార్లో మంచిగా అనిపించింది. యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు వెళ్ళామంటే జస్ట్ ఆ కలర్ఫుల్ బిల్డింగ్స్ అట్లా చూడడానికి. అండ్ ఇక్కడ ఒక మనకి మంచి బేకరీ లాగా ఉండే ఒక ప్లేస్, ఆ ప్లేస్ని నేను ఇక్కడ కింద యాడ్ చేస్తాను, నాకు నేను గుర్తులేదు. సో దానికోసం వెళ్ళాము. బట్ ఆ రోజు సండే, అది క్లోజ్ అయితే ఉండే. చాలా మూడ్ ఆఫ్ అయ్యాము. అక్కడికి వెళ్ళి కొంచెం లైట్గా స్నాక్స్ అలా తిందాం అనుకున్నాము, బట్ కుదరలేదు. గోవా ఫస్ట్ టైము మేము నార్మల్గా మార్నింగ్ రీచ్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం పడుకొని లేచి లంచ్కి వెళ్ళి తర్వాత ఒకసారి బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళగానే నా ఫోన్ వాటర్లో పడింది.
దాని తర్వాత మూడ్ ఆఫ్ అయిపోయి రూమ్కి వచ్చి మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ సరే ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత పిల్లల్ని బీచ్కి తీసుకెళ్ళకపోతే బాగుండదని చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ బీచ్కి వెళ్ళాము, ఎంజాయ్ చేసాము. నేనైతే నా ఫోన్ ఖరాబ్ అయిందని కూడా మర్చిపోయా. బీచ్కి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ ఆ రోజు ఇంకా నైట్ దాని హెయిర్ డ్రైయర్ పెట్టేసి డ్రై చేస్తుంటే అసలు ఫుల్ అంటే వాటర్ అంతా వెనక కెమెరాలో కనిపిస్తుంది అనమాట. డ్రైయర్ పెట్టిన కొద్దీ డ్రై అవుతుండే, తర్వాత మళ్ళీ అట్లనే ఖరాబ్ అయిపోయింది అనుకుని ఫిక్స్ అయ్యి పడుకున్నాము. ఛార్జింగ్ పెట్టేసి మార్నింగ్ లేచేసరికి ఇంకా కొంచెం పని చేసింది. సరే అని హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. దాని తర్వాత సో సెకండ్ ఏమో ఇంకా మార్నింగే లేచి దూద్సాగర్కి వెళ్ళాము. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్లో మంచిగా ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 2 అయినట్టుంది. దాని తర్వాత లంచ్ చేసి మళ్ళీ లంచ్ చేసిన తర్వాత బీచ్కి వెళ్ళాము జస్ట్ చూడడానికి. అప్పుడు ఆడలేదు ఇంకా పిల్లలు కూడా. నాకు ఇంకా వాళ్ళకి స్నానాలు అవన్నీ చేపించే ఓపిక లేదని చెప్పేసి ఇది మంగేషి టెంపుల్ నుంచి రూట్ ఇంకా వెళ్తూనే ఉన్నామన్నమాట. ఇది ఈవినింగ్ టైంలో దూద్సాగర్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ వెళ్ళామని చెప్పా కదా, అదే అన్నమాట. నిన్న మనం వెళ్తుంటే రిపేర్లు చేశారు చూడండి అన్నీ. మామే ఎటు నుంచి పోతుండు ఇక్కడ నుంచి. డాడీ వేపిస్తాడు స్నానం అయితే. చాలా అంత మసు ఇట్లా సాల్టీగా. ఓకే